మరి ఎన్నెన్నో సంవత్సరాలు తవి చూడాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బాపిరాజు గారికి, గంగాదేవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే. వారికి డాక్టర్ ఎంవి రావు గారు ముఖ్యతతో కలుస్తారు. డాక్టర్ ఎంవి రావు గారు. ఇప్పటిదాకా శ్రీమతి డాక్టర్ రజీనా గారి ప్రసంగం విన్నారు. ఆ అమ్మ పత్రిక, బాబు పత్రికలో ఉన్న ఎన్నో విశేషాలను వారు చక్కగా విశ్లేషించారు. ఆమె ఒక అద్భుతమైన మాట అన్నారు. సరస్వతీదేవి ఆభరణంలో ఇది ఒక ముఖ్యమైన ఆభరణంగా ప్రకాశిస్తుంది. భారతి అనే ఒక సాహిత్య పత్రిక కనుమరుగైంది, కృష్ణా పత్రిక మినుకు మెరుగుమంటుంది. వారన్నిటినీ ఆ స్థానాన్ని భర్తీ చేసే గొప్ప పత్రిక ఇది అని వారు ఒక చక్కటి ప్రశంసావాక్యం పలికారు. ఇది 100% విషయంగా నేను భావిస్తూ దీనికి బాపురాజు గారిని అభినందన చేస్తూ తరువాత ప్రసంగించవలసిందిగా గారిని వారిని నేను ప్రార్థన చేస్తున్నాను. వారు మా ప్రసంగాన్ని తీస్తారు. సభాధ్యక్షులు కృష్ణారావు గారికి, వేదిక సుప్రసిద్ధ పాత్రికేయులు సత్యనారాయణ గారికి, శశి గారికి, ఎఫ్సి దాస్ గారికి, మోహన్ సుబ్బారావు గారికి, మా బాపురాజు గారికి ప్రదర్శిస్తున్నాం. హృదయపూర్వక నమస్కారం. బాపురాజు గారు ఆర్టీసీ డిపో మేనేజర్గా మాత్రం పరిచయం. 2 సంవత్సరాల క్రితం ఆయన ఒక విలక్షణమైన భూమికలోకి మారారు అని తెలుసు తప్ప మారినటువంటి పాత్రలో ఎంతవరకు ఆయన రంగప్రవేశం చేశారు, ఎంతవరకు ఉద్దీపనాన్ని కలిగించగలిగారు, అది నిభాయించగలుగుతారా లేదా ఈ అనుభవాలు కొంతమంది ఆర్టీసీ మిత్రులు కూడా కొంతమంది వ్యక్తపరిచారు. 2 సంవత్సరాల వయసున్నటువంటి బాపు, 1 సంవత్సరం వయసున్న అమ్మ, ఈ 2 పత్రికలను సాంగోపాంగంగా చూసినప్పుడు ఒక సుప్రసిద్ధమైనటువంటి ఒక రచయిత, అంటే ఒక రీడర్, ఒక జర్నలిస్టు తన యొక్క అభినివేశాన్ని, తన అభివృద్ధిని ఎలా ప్రవేశపెడతాడో తాను చేయనటువంటి కాలుష్య రంగంలో అంత గొప్పగా ఆ విలువలను ఆయన ప్రవేశపెట్టారు. ఇప్పుడే మా సోదరు రజీనా గారు చెప్పారు, చక్కటి శీర్షికలు ఉన్నాయి, చాలా బాగా నిర్వహిస్తున్నారు అని. మరి బాపురాజు గారితో నాకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి 1-2 సూచనలు, కొంత తెలుగు విమర్శ కూడా చోటు చేసుకున్నా కొంత సౌలభ్యంతో క్షమిస్తారని. అందుకు నాకు అర్హత ఉంది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా, ఒక రచయితగా, తెలుగులో PhD చేసినటువంటి ఒక డాక్టరేట్గా అమలు చేస్తూ మీరు నిర్వహించినటువంటి బాపు పత్రిక పత్రికలన్నీ ఒక్కసారి దగ్గర పెట్టి చూశారు. 2 సంవత్సరాల పత్రికలు, 1 సంవత్సరం అమ్మలు ఇవన్నీ పెట్టుకుని చూస్తే మీరు రాబోయే కాలంలో మీరు గుణతం తీసుకొస్తారన్నారు. అలాగే ఫిలిం ఫీల్డ్ అనేటువంటి మరో పత్రిక కూడా తెస్తారని కొన్నాళ్ళ పత్రిక నాకు అనిపించింది, మీరు ఎక్కువ శీర్షికలు చాలా ఎక్కువైపోయినాయేమో. 47 పేజీలలో ఎంతో విశిష్టమైన, చాలా గొప్ప వాల్యూస్ తో కూడినటువంటి ఎక్కువ మెటీరియల్ ఇవ్వాలి అనేటువంటి ఒక తాపత్రయం సంపాదక వర్గం తరపున నడు రాజగోపాల్ గారు కానీ, మణి గారు కానీ, గంగాదేవి గారు కానీ, మా ప్రధాన సంపాదకులు మా బాపురాజు గారు కానీ ఏదో ఇవ్వాలి, ఏదో ఎక్కువ శీర్షికలు తీసుకురావాలి, ఎక్కువ శీర్షికలో ఎక్కువ సమాచారం చెప్పాలి, ఇందులో శీర్షికలు ఉండాలి, ఇందులో అనేకమైనటువంటి అంశాలు గుర్తించాలి అని ఒక ప్రయత్నం ఉంది. అలాగే మనసు మాట, ప్రాచీన సాహిత్య దర్శనం, తెలుగువారి భాషా వినోదాలు ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆధ్యాత్మికం కొంచెం ఎక్కువ బాలైపోయిందేమో. క్షమించమని ముందే మనం చేశాను. ఆధ్యాత్మిక 47 పేజీల్లో 14 పేజీలు ఆధ్యాత్మికంగా వేస్తే ఎంతమంది పాఠకులు దాన్ని చదువుతారండి? నాకు ఆధ్యాత్మికం అంటే ఇష్టమే. చక్కటి ముఖ చిత్రాలు, అద్భుతమైన ముఖ చిత్రాలు వేశారు. శ్రీశైలం మల్లికార్జున వేశారు, వెంకటేశ్వర స్వామి వేశారు, అలాగే నృసింహ స్వామి వేశారు, సీతాపర్ణం దృశ్యాన్ని, మరి అలాగే సంక్రాంతి మూడు పెడుతున్నట్టు ఒక భగవాన్ వేశారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు, అయ్యప్ప స్వామి చిత్రం వచ్చింది. కానీ ఇవాళ చూస్తున్నటువంటి విభిన్న పత్రికలు, అంటే నేను కేవలం వ్యాపార దృష్టితో మాట్లాడుతున్నాను. ఒక సాహిత్యవేత్తగాను,
సాహిత్య విలువలు కాపాడబడాలి, సాహిత్య విలువలు పరిరక్షింపబడాలి, సాహిత్యాన్ని చొప్పించాలి, ఉదాత్తమైనటువంటి పరిప్రావితమైనటువంటి ఒక భావం మనిషి కలిగియాలి, సాహిత్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇవి చెప్పేటువంటి వ్యక్తులు అలా చెప్పిన పత్రికలు చిరకాలం చరిత్రలు మిగిలిపోయింది, కానీ ఆర్థికంగా చదువుకోలేదు. ఇప్పుడే మా ఫాదర్ చెప్తున్నారు, నేను వస్తుంటే నేను రైలు తరాసు వస్తున్నాను. భారత ఇవాళ ఎందుకు రావట్లేదు? మా బంధాల్లో నేను పుట్టి పెరిగిన బంధాల్లో పుట్టూరు కృష్ణరావు గారు పెట్టినటువంటి మా కృష్ణా పత్రిక ఆ రోజు ఆయన గర్భాలు నిర్వహిస్తుంటే కవులందరూ సలహాలు చెప్తుంటే మరి చక్కటి కవితలు వ్యాసాలు కథలు టేప్ చేసుకుంటే రాజకీయ వేగ బాణాలు అందులో వస్తుంటే కృష్ణా పత్రిక ఎన్నో జరగాల కృష్ణా పత్రిక మారిపోయింది. ప్రతిఫలాన్ని ఆశించలేదు. పత్రికలు కొన్ని ఆదర్శాలు విలువల మేరకు నేను నడుపుతున్నానంటే ఓకే బాబు రాస్తున్నారు. మా వెనపడి సుశీలాదేవి కానీ మా బోధరాజు శ్యామసుందరం రాసినటువంటి వ్యంగ్య రాజకీయ వ్యాసాలు బాగున్నాయి. మరి అమ్మ సాహిత్య పత్రికలని సాహిత్య లోకంలో అర్థప్రతిష్టమైన పేరు సంపాదించుకున్నాయి. ముఖ చిత్రాన్ని చూసి పత్రిక కొనేందుకు పాఠకులు ముందుకు రావాలి అనేది ఒక ప్రాథమిక దశ. పత్రిక పెట్టిన కొత్తలో ముఖ చిత్రంతో మనం ఆకర్షించాలి. చక్కటి ఇలా కడతలో వెలుస్తున్నటువంటి కాగితం, మంచి బొమ్మ అవి. కానీ మీరు ఇంత కాస్ట్లీ పేపర్ వాడుతూ వెంకటేశ్వర స్వామిలో విశ్వనాథ సత్యనారాయణ గారిలో అయ్యప్ప స్వామిలో వేస్తే ఒక సెక్షన్ కొంటాం మేము అందరూ కూడా. అంటే నేను పేరు పెట్టి చెప్పను, మరికొన్ని పత్రికలు ఉన్నాయి, అవి ఎలాంటి జిమ్మింగ్స్ చేస్తున్నాయో చూడండి. ఎలా మరి కవితలు నచ్చలేదు. మరో విషయం బాలరాజు గారు చెప్పదలుచుకున్నారు. మన సంపాదక వర్గానికి కవితలు ఒక ఆశించిన స్థాయిలో లేవు, కథలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి, శీర్షికలు బాగున్నాయి, ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి వ్యాసాలు వేస్తున్నారు. కవితలు పరంగా చూసినప్పుడు కవితా గుణం ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి కవితలు రావాలి. ఇవాళ వినీ కవితలు వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మన ఇద్దరిలో ఉన్న ఆత్మీయతో మీకు చెప్పేది వెనక ఏంటంటే రిపీటెడ్ గా వస్తున్నటువంటి రచయితలు ఉన్నారు. కొన్ని శీర్షికలు కొంతమంది నిర్వహిస్తున్నారు. వాళ్ళే ఒక్కొక్కసారి రెండేసి రాస్తున్నారు. 47 పేజీల పత్రికలు ఒకే వ్యక్తి 2 నెలలు పోయిన వెంకటేశ్వర, డాక్టర్ పోయిన వెంకటేశ్వర 3 వేలే వేసుకుంటే ఆ 3 మీరు వేస్తే అభిమానం ఎంత గొప్ప రచయితనైనా దానికి మౌలికమైనటువంటి విలువ ఉండదు. వీళ్ళకి డెప్త్ ప్రయత్నిస్తున్నారా అని అనిపిస్తుంది. నుంచి రాసిన వ్యాసాలు కానీ గజవాడ 5 సంవత్సరాల క్రితం కానీ పక్కమైన ప్రజల్లో నాకు ఇల్లు ఇక్కడ కాపురం ఉంటున్నాం. నేను గాంధీజీకి గడవదు వ్యాసం చదివిన తర్వాత గాంధీజీ అక్కడ కూర్చున్న పట్టుబడుల్లో కూర్చున్న అత్యంతరాలంగా చూస్తుంటే అద్భుతమైనటువంటి అనవసరమైనటువంటి అనుభూతులు కలుగుతాయి అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆ వ్యాసాలటువంటి అక్షర రూపానికి ముగ్ధున్నాయి. నేను మొదటిసారిగా ఫస్ట్ టైం 30 సంవత్సరాలుగా గాంధీజీని చూశాను. ఇలా నేను గజవాడ కనకదుర్గమ్మ గురించి, విజయవాడ అంటే ఏమిటో అమ్మ ఏమిటో సకుటుంబ మహిళా పత్రిక, అది కుటుంబం అంతా ఆస్వాది అన్ని అంతర్గతంగా ఉన్నాయి. ఏది ఉండాలని అనిపించడం లేదు. కానీ దాన్ని క్వాలిటేటివ్ గా క్వాంటిటేటివ్ గా మరింత ఇవాళ చిన్న పత్రికలు మొదలు సాగించాలంటే చాలా కష్టతరమైన విషయం. ప్రేక్షకుల్లో పాఠకుల్లో ఒక సంస్కారం ఉండాలి, ఒక రసభరిత హృదయం ఉండాలి. కాబట్టి యథార్థమై వచ్చిందే విశ్వంత భైరం పరివర్తింది అని కావ్య లోకంలో ఆ బ్రహ్మ లాంటి వాడు కవి ఏ హృదయ భావాలను తను ఆ దాంట్లో విశృంధీకరిస్తాడు, తన యొక్క రచనలో పొందుపరుస్తాడు. ఆ కవి చుట్టూ ఆ పాఠకులకు పరిభ్రమిస్తుంటుందని అనుభూతి కానీ నీకున్నటువంటి అభిమానం కానీ సాహితీ విలసంతో మీకు ఉన్నటువంటి ఇవి మరింతగా చూపిల్లాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, 47 పేజీల పత్రికలు 2 అధిరోహించాలని వారందరి తరఫున హృదయపూర్వక అక్షరార్థిక సోమవారం అనిపిస్తూ సెలవు. శ్రీ బోయిన వెంకటేశ్వరరావు గారు ఆయన పేరు చెప్పిన తర్వాత మాట్లాడారు. ఆ వ్యక్తి ఎంతో పరిచయం చేశారు, మంచి చక్కటి విమర్శ. దాంట్లో ముఖ్యమంత్రి ఎంసీ దాస్ గారికి, ప్రత్యేక ఆహ్వానితులు బోయిన వెంకటేశ్వర గారికి, ప్రజాపతి గారికి, ఎండవ సత్యనారాయణ గారికి, విజయనగర్ గారికి, బ్రహ్మకుమార్ భారతి గారికి, బాపురాజు గారికి, గంగాదేవి గారికి, కానీ అన్నింటికీ అభిమానంగా వేస్తుంది మనిషి. అందుకని మేము విద్యల వారిగా మార్చామని కారణం మాట్లాడుతుంటారు. అభిమానమే అనేక విద్యా సంస్థలు మాట్లాడడానికి కారణం. నేను యావరేజ్ స్టూడెంట్ని, కానీ యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ ఎడ్యుకేషన్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో, విజయవాడలో ఎడ్యుకేషన్ లేకుండా ఎంత మనం సఫర్ అయ్యామో
గుంటూరు వెళ్ళి ఆవు వెళ్ళి ముసుపెట్టి చదువుకోవాల్సిన స్థితి ఉంది కాబట్టి అనేక సంస్థలు పెట్టాం. చాలా గారి ధైర్యం మాత్రం చాలా చక్కటి ధైర్యం నేర్చి ముఖ్యంగా పేపర్లు పెట్టమంటే ఎంత విశ్వ కళ్యాణకారి సర్వశిక్షకుడు సర్వుల యొక్క సద్గతిదాత పరమపిత పరమాత్మ ప్రియ సంతానమైన సభాధ్యక్షులకి వేదికను అలంకరించిన పెద్దలకు సభకు ఇచ్చేసినటువంటి సోదరి సోదరులకు నా హృదయపూర్వక శుభాభివందనములు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి విచ్చేసి మాది నా వార్షికోత్సవం జరుగుతుంది, మీరు కూడా తప్పకుండా రావాలి అని మా బ్రాంచ్కి రావడం జరిగింది. ఎందుకంటే అమ్మ మాసపత్రికలో సంవత్సరం ఒక 8 నెలల నుంచి, సంవత్సరం కాదు 8 నెలల నుంచి విశ్వవిద్యాలయం వైపు నుంచి కూడా ఆధ్యాత్మికత యొక్క శీర్షిక మేము పంపిస్తూ ఉన్నాము. అనేక నైతిక విలువల గురించి, స్త్రీ శక్తికి తన జీవితంలో కావాల్సినటువంటి విశేషతల గురించి శీర్షిక ప్రతి నెల పంపిస్తూ ఉన్నాం. మేము చేసి మీరు ఈ కార్యక్రమానికి రాగలుగుతారా అని వారు అడిగారు మమ్మల్ని. తప్పకుండా వస్తామండి, మేము ఇలాంటి కార్యక్రమాలకు ఎందుకు రాము, మేము వస్తాము అని వారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే అమ్మ మాసపత్రిక నేను కూడా చదువుతూ ఉంటాను. దాంట్లో ఆధ్యాత్మిక విషయాల గురించి, భక్తిపరమైనటువంటి విషయాల గురించి, ఆరోగ్యపరమైనటువంటి విషయాల గురించి చాలా బాగున్నాయి అని అర్థం చేసుకుని తప్పకుండా మేము మా యొక్క శీర్షిక కూడా ప్రతి నెల పంపిస్తాము అని రాధాకృష్ణ గారికి తెలియజేయడం జరిగింది. నేను కూడా మీరు అందరికీ తెలియజేయండి. ఇంతవరకు విశ్వవిద్యాలయం గురించి ఎవరికీ తెలీదు. మీరు ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టుకున్నారు. అసలు కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం 1937 పాకిస్తాన్ సింధ్ హైదరాబాద్ లో స్థాపించబడినటువంటి ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము. దీని యొక్క సాకార సంస్థాపకుడు ప్రజాపిత బ్రహ్మ అంటే దాదా లేఖరాజ్ అని ఒక వజ్రాల వ్యాపారి శరీరంలో స్వయం నిరాకార పరంపిత పరమాత్మ అనేక దివ్యమైన సాక్షాత్కారాలు చేయించి అతనికి ప్రజాపిత బ్రహ్మ అని నామకరణం చేశారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖార విన్నము ద్వారా పరమాత్ముడు ఈశ్వరీయ జ్ఞానాన్ని, సహజ రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. పరమాత్మ నేర్పించినటువంటి ఈశ్వరీయ జ్ఞానాన్ని, సహజ రాజయోగాన్ని అభ్యసించే వారిని బ్రహ్మకుమారి అంటారు. ఈ యొక్క విశ్వవిద్యాలయము ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము. ఇది స్త్రీల యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఈ విశ్వవిద్యాలయము. ఎందుకంటే స్త్రీ శక్తి అన్నింటికంటే ఉన్నతమైనటువంటి శక్తి. స్త్రీలలో 60-70 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే స్త్రీ శక్తి చాలా అడుగుపడిపోయింది. స్త్రీలకు అంత గౌరవం లేనటువంటి సమయంలో పరమాత్మ ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి స్త్రీ యొక్క మానవుడు తన జీవితాన్ని అశాంతిమయంగా మార్చుకుంటున్నాడు. అనేక సమస్యలకి, దుఃఖాలకి లోనవుతూ ఉన్నారు. ఈ దుఃఖము, అశాంతి నుండి ముక్తులుగా చేయడం కోసం విశ్వవిద్యాలయంలో ఉచితంగా రాజయోగం యొక్క శిక్షణ నేర్పించడం జరుగుతుంది. ఆత్మ యొక్క సంబంధాన్ని పరమాత్మతో జోడింప చేయటాన్ని, అనుసంధానపరచడాన్ని యోగము అంటారు. ఎప్పుడైతే మన మనసు భగవంతుడితో లగ్నం చేసుకుంటామో ఇంద్రియాల పైన మనం రాజుగా అవుతాము. ఇంద్రియాల పైన రాజుగా చేయబడే యోగం కాబట్టి దీన్ని రాజయోగం, పాజిటివ్ గా మార్చుకోవాలి. ఈ విధంగా ఈరోజు అందరూ ఈ బాపు అమ్మ మాసపత్రిక గురించి వారి యొక్క అభిప్రాయాలను వినిపిస్తూ ఇంకా దాన్ని వృద్ధిలో తీసుకురావాలి అని బాపిరాజు గారికి ఎంతో సలహా ఇచ్చారు. ఎందుకంటే మనందరి యొక్క సలహాతో, మనందరి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క అమ్మ మరియు బాపు మాసపత్రిక ఇంకా వృద్ధి చెందుతుంది అని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక ధైర్యంతో ఎవరైతే ముందు కార్యం చేస్తారో వాళ్ళందరికీ మనం తప్పకుండా పాజిటివ్ భావాలతో దాన్ని ఇంకా వృద్ధి చేయాలి అని మనం ఆశీర్వాదాలు ఇవ్వాలి. కేవలం మన మాటలతో చెప్పడం కాదు, మన ఆలోచనలతో కూడా ఇంకా దీన్ని వృద్ధిలోకి తీసుకురావాలి అని ఆలోచించాలి. ఎందుకంటే మీ అందరూ తప్పకుండా మంచి ఆలోచనలు ఆలోచిస్తూ ఈ యొక్క అమ్మ మాసపత్రిక, బాపు మాసపత్రిక ఇవి ఇంకా 3 పువ్వులు 6 కాయల్లాగా నుండి ఎలా ముక్కలుగా కావాలి, దాని
దానికోసం పాజిటివ్ థింకింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము అని నేర్పించడం జరుగుతుంది. అయితే మన యొక్క ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే పవిత్రంగా శ్రేష్టంగా మార్చుకుంటామో తప్పకుండా ఏ కార్యంలోనైనా కానీ ముందుకు సాగగలుగుతాము. అందులో పాల్గొనమని వారు స్వయంగా వచ్చి అడిగినందుకు వారికి చాలా కృతజ్ఞతలు. ఓం శాంతి. ఉంది బాలరాజు గారు మాట్లాడారు, గంగాదేవి గారు మాట్లాడారు. న్యాయం అయితే ముందే ఇద్దరు చెప్తే వరకు ఉండాలి, కానీ వారికి ఏదో తొందరగా వెళ్ళాలని అంటున్నారు. సభాదేవతాయను సంగీతులు, సాహితీవేత్తలు డాక్టర్ పింగళి వెంకటకృష్ణ గారు, పూజలు, పెద్దలు, విజయవాడ నగరాన్ని విద్యల నగరంగా తీర్చిదిద్దినటువంటి మాల్యం శ్రీ ముమ్మడి సుబ్బారావు గారు, చిరకాల మిత్రులు, ఆప్తులు డాక్టర్ కోయిల్ వెంకటేశ్వరరావు గారు, పూజలు, పెద్దలు ప్రజాపతిరావు గారు, నాకు ఒక మంచి మిత్రుడు. నేను ఎక్కడున్నా ఆందోళనలో ఎక్కడున్నా సరే తప్పు చేస్తే వెంటనే మందలించి ఆ వాక్యాన్ని అలా వాడకూడదు, ఆ పదాన్ని అలా వాడకూడదు అని నాకు నిరంతరం 6-7 సంవత్సరాల కిందట ఆఫ్రికాలో ఒక కార్యక్రమం అయిన తర్వాత మా మిత్రుడు ప్రసాద్ బాబు గారు నేను స్కూటర్ మీద ఇంటికి పెడుతున్నాను. అప్పుడు రింగు రోడ్డు మీద నడుస్తున్నాడు. వెంటనే స్కూటర్ పక్కన ఆపి అది చేయించుకుని అక్కడ తీసుకొచ్చి అమ్మా ఏమి చేస్తుంది, అర్ధరాత్రి రోడ్డు మధ్యలో నడుస్తున్నాం. అదృష్టవశాత్తు ఇంతవరకు ఏ ప్రమాదం జరగలేదు. బస్సులు, లారీలు, కార్లు పెట్టి ఇంటికి వెళ్ళాలి బాబు. ఆ తర్వాత ఆవిడని ఆదుకునేవాడు ఎవరూ లేకపోతే మదర్ తెరీసా నిర్మల్ హృదయ భవన్లో ముందు పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత నిర్మల హృదయ భవన్లో ఆవిడ అప్పగించి రావడం మనసు కక్కావికలమైంది. ఒక అమ్మకు తనయుడు ఇచ్చేటువంటి గౌరవం ఇదా? ఆవిడని తీసుకువెళ్ళి 6 తనయులకు ఆమె అమ్మ. ఆదుకునే వారొక్కరు లేరు సుమా, ఆదరించే భర్త అందని లోకాలకు అదృశ్యమయ్యాడు. అన్ని బాధ్యతలు స్వీకరించమని ఆమె ఒంటరిగా నిలిచాడు. గర్భం దాల్చినప్పుడల్లా బిడ్డను గురించిన ఆశలు, పుట్టిన బిడ్డతో ఎన్నెన్నో రోజులు, పెరుగుతెంచుకు పుట్టిన బిడ్డ గురించి ఎన్నెన్నో కలలు. అయినా ఈ ఆఖరికి అన్నీ అతి దారుణమైన కలలు. అంతస్తుల మీద అంతస్తుల భవనం కట్టాడు కొడుకు, అమ్మకు మాత్రం అందులో చోటు లేదన్నాడు. అమ్మ చెప్పించిన చదువుతో సంపాదన పెంచాడు ఇంకో కొడుకు, అమ్మ కంటి అద్దాలకి కాసులు లేవని మొహం తేరవేశాడు. అమ్మ పేడ వదిలిందని 6 కొడుకులు ఆనందిస్తున్నారు. ఆ తల్లి పేరు మాత్రం ఆహారం తనయుల కోసం తగ్గిస్తుంది. మనస్తత్వ శాస్త్రవేత్త. ఆయన పేరు చెప్పగానే చాలా మంది శృంగారం, కానీ ఆయన అమ్మల గురించి ఒక చక్కటి తల్లిని నిండు మనస్సుతో ప్రేమిస్తాడు. అతనికి
జీవితంలో పరాజయం అనేటువంటిది ఉండదు. అతను అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తాడు అని ఫ్రాయిడ్ లాంటి ఒక గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త ఏనాడో ప్రకటించాడు. పవిత్రమైనటువంటి అమ్మ మాసపత్రిక మొదటి వార్షికోత్సవం చక్కటి పత్రికను ఆర్టికల్ చేతిలో పెడుతున్నటువంటి బాపిరాజు గారు అభినందనీయుడు. అమ్మ ఎప్పుడు నాన్నకన్నా చిన్నదే. బాపుకు 2 వయసు అయితే అమ్మకు 1 సంవత్సరం వయసు. ఇప్పుడు బుడతడు రాబోతున్నాడు. ఒక చిన్న బుడతడు గాంధీజీ గారిని కర్రపుచ్చుకుని దారి చూపిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. బహుశా ఈ పుట్టబోయే బుడతడు బాపుని అమ్మని ఇద్దరినీ కూడా చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తాడని మనందరం ఆకాంక్షిద్దాం. బుడత తప్పకుండా విజయవంతం అవుతుంది. నాకు సాహితీ మిత్రులు చాలా మంది ఉన్నారు. క్రియాశక్తిస్తత్తే భవతి మహతాన్నోపకరణి మహతాన్న ఉపకరణి. దేన్నైనా సరే సిద్ధించాలి అనుకునే వారికి, సాధించాలి అనుకునే వారికి ఏ ఉపకరణాలు చేస్తున్నాండి. మార్గం శూన్యం. తప్పకుండా సమయపాలన చేస్తూ ఈ అనంత విశ్వంలో ప్రయాణం చేస్తున్నాడు. మన గెలాక్సీ చుట్టూ తిరిగి రావడానికి సూర్యుడికి 300 మిలియన్లు అంటే 30 కోట్ల సంవత్సరాలు పడుతుందట. మన భూమికి సూర్యుడి చుట్టూ తిరగడానికి సరిగ్గా 365.25 రోజులు పడితే ఈ గెలాక్సీ చుట్టూ పాలపుంత చుట్టూ తిరగడానికి సూర్యుడికి సుమారు 30 కోట్ల సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా. తల్లిని గౌరవించాలి, తల్లిని పూజించాలి. అమ్మ పేరుతో ఉన్నటువంటి మాసపత్రికను కూడా మనందరం ఆదరించాలి. అమ్మను ఆదరిస్తే మనకు సిరి సంపదలు కలుగుతాయి. తప్పకుండా మనందరం కూడా ఈ అమ్మ మాసపత్రికను ఆదరిద్దాం, బాపు మాసపత్రికను గౌరవిద్దాం. నేను ఎప్పుడు పిల్లలకి కాలేజీలో ఉన్నప్పుడు కానీ లేదా ఇవాటికి కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కానీ ఒకటే చెప్తాను. హీరో అంటే ఎవరు? ఖరీదైనటువంటి జోళ్లు, ఖరీదైనటువంటి బట్టలు, ఖరీదైనటువంటి ఉంగరాలు, ఖరీదైనటువంటి గొలుసులు వేసుకున్నవాడు కాదు. ఎప్పుడైనా సరే విజయాన్ని సాధిస్తాడు, ప్రగతిని సాధిస్తాడు అని చెబుతూ ఉంటాను. అది అక్షరాల నిజం కూడా. చదవడం అనేటువంటిది రాను రాను అపురూపం అయిపోతుంది. చదవాలి, చదివించాలి. ఎవరూ చదువుకున్న వాళ్ళు మాత్రమే నాయకుడు కాగలుగుతారు. మంచి నాయకుడు నా ఉద్దేశం. చదువుకున్న వారికి మాత్రమే మా చందాదారై రోడ్డు పక్కన పెడుతూ అయ్యో చెట్టు ఎండిపోతుంది, అయ్యో చెట్టు మాడిపోతుంది, అయ్యో చెట్టు చచ్చిపోతుంది అని కన్నీరు కారిస్తే చెట్టు బతకదు. కనీసం ఆ చెట్టు మొదల్లో కన్నీరు కారిస్తే ఆ నీళ్లతో అయినా సరే ఆ చెట్టు బతుకుతుంది. అందుచేత పత్రికలకు ప్రజాదరణ తగ్గిపోతుంది ఆక్రోశించడం కన్నా చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చునే బదులు చిన్ని దీపాన్ని వెలిగించు అన్నాడు కాన్ఫ్యూషియస్ అనేటువంటి చైనీస్ ఫిలాసఫర్. అందుచేత ఒక నేను సైతం ప్రపంచానికి సమితినొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను అన్నట్టుగా మనం ఈ పత్రికలు చేయుతలిస్తే మంచి పెరిగితే సమాజానికి మంచి జరుగుతుంది, చెడు పెరిగితే సమాజానికి కీడు జరుగుతుంది. అమ్మకు 1 సంవత్సరం ఏంటంటే మా అనంతం నిద్ర లేవడానికి ఒకసారి భూమికి నమస్కారం చేసుకోవాలి. కారణం ఏంటంటే గత 450 కోట్ల సంవత్సరాలుగా గంటకు 68,400 మైళ్ళ వేగంతో సూర్యుడు చుట్టూ తిరుగుతూ గంటకు 10,000 మైళ్ళ వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ మన అందరినీ రక్షిస్తోంది తల్లి ధరణి. అమ్మగాని 1 సెకండ్ అలా ఆగితే
అగ్నిపర్వతాలు బద్దలైపోయి సముద్రాలన్నీ ఇలాంటి సునామీలెన్నో నుంచి సముద్రాలన్నీ భూమి మీదకి వచ్చి జీవరాశులన్నీ నశిస్తాయి. అటువంటి తల్లి ధరణి, ఆ ధరణి యొక్క ప్రతిరూపమే అమ్మ. అమ్మని ఆదరిద్దాం. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అమ్మను ఆదరిస్తే ఆ అమ్మ మనల్ని రక్షిస్తుంది. నమస్కారం. అద్భుతంగా జరిగిన సంఘటనలు చెప్పి ఒక మంచి కవితని వినిపించినటువంటి ఎంసి దాస్ గారికి కృతజ్ఞతలు చెప్తూ, ఇప్పటిదాకా మేమందరం మాట్లాడేటప్పుడు ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మాట్లాడడం అనేది చిన్నప్పటి నుంచి కూడా అలవాటైంది. మాకు గత 25 సంవత్సరాలుగా సాధించి ఉంది. మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలి అలవాటు చేసుకున్నాం. మా దాసు గారు మాట్లాడేటప్పుడు నిద్ర వస్తుంది. అంత చక్కగా అద్భుతంగా మాట్లాడతారు. జోలపాట పాడేటట్టు ఒక అమ్మ ఒడిలో పడుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ గా అమ్మ పుట్టంగానే పిల్లల ముందు నేర్చుకునేటువంటి 2 అక్షరాలు అమ్మ, తర్వాత అమ్మమ్మ. అట్లాగా వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత తీయగా ఉంటుందో మనం అందరం ఈ రోజున అమ్మ ప్రథమ వార్షికోత్సవ సభలో ఆ ఫీలింగ్ ని అనుభవిస్తున్నాం. అద్భుతంగా మాట్లాడినటువంటి దాసు గారి చేత అమ్మ ఫిబ్రవరి సంచికని ఆవిష్కరింపజేస్తున్నాం. ఇప్పుడు ఫిబ్రవరి నెల బాపు సంచికని మా బాపు గారు ముమ్మనేని సుబ్బారావు గారు ఆవిష్కరిస్తారు. నిర్వహించినటువంటి కథలు, కవితలు మరియు కార్టూన్ల పోటీలకు వచ్చినటువంటి అనూహ్యమైన వారికి నగదు బహుమతి ఒక జ్ఞాపిక అందిస్తున్నారు దాసు గారు. మీరు కలకాలం ఇలాగ మా పత్రికకి చక్కటి కథలను అందించమని కోరుతున్నాం. బహుమతి అందుకోవడానికి ఇక్కడికి వచ్చారు. దయచేసి మరొకసారి గట్టిగా మీ అందరూ కూడా చప్పట్లు కొట్టాలని, ఆ బహుమతులు అందుకుంటున్నటువంటి రచయితలను చూసి ఇన్స్పైర్ అయ్యి మిగతా వాళ్ళు కూడా రచనలు చేస్తే బాగుంటుంది. నగరికి లభించింది శ్రీ వడలి రాధాకృష్ణ గారు చీరాల.
థ్యాంక్ యూ వెరీ మచ్ రాధాకృష్ణ గారు. కన్సోలేషన్ బహుమతి నాదేవి గారు విజయవాడ. వారి గురించి శ్రీమతి కోకూరు పుష్పాదేవి గారు విజయవాడ వాస్తవ్యురాలు. వారికి విజయనా గారు బహుమతి అందజేస్తున్నారు. నవరస కథల పోటీల విజేతం ప్రథమ బహుమతి స్రవంతి. ఆ కథకు వచ్చినది శ్రీమతి ఎస్ శారదాదేవి గారు. ఆవిడకి ఆల్రెడీ బహుమతిని పంపించడం జరిగింది. ద్వితీయ బహుమతి గ్రహీత కథ పండగొచ్చింది శ్రీమతి మద్దాలి శైలజ గారు. వారిని వచ్చి శ్రీ బోయిన వెంకటేశ్వరరావు గారు మా వారి కథలే రాసుకోండి, అందుకే బహుమతి వచ్చింది. శ్రీమతి ఏ రామలక్ష్మి గారి ఇక్కడికి వచ్చారు. వారిని వచ్చి శ్రీ ప్రజాపతి గారి ద్వారా బహుమతి అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. బావగారి కాదని అత్తగారి కథల్లో రాయండి. కార్టూన్ పోటీ ఫలితాలు. చక్కటి కార్టూన్లు అంటే అలాంటి కార్టూన్లకి బహుమతులు లభించాయి. ప్రథమ బహుమతి శ్రీ ఎంఎం మురళి హైదరాబాద్. వారు వచ్చుంటే దయచేసి వచ్చి ఆ బహుమతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎంఎం మురళి గారు. ద్వితీయ బహుమతి శ్రీ కళాసాగర్ విజయవాడ. వారు వచ్చారు. వారికి శ్రీ ఎన్సీ దాసు గారిని కార్టూన్ బహుమతి. తృతీయ బహుమతి శ్రీ కవిశ్రీ విజయవాడ. శ్రీ కవిశ్రీ వారు చూపారపర్యం శ్రీ జిందం అశోక్ సిరిసిల్ల. వారి ఇక్కడ కూర్చున్నారు. వారికి ద్వితీయ బహుమతి గళంపీపి పాడమంది దాస్మీ దేశం శ్రీ పేటేటి రత్న వార్షికోత్సవ కవితల పోటీ ఫలితాలు. ప్రథమ బహుమతి అమ్మ మనసు డాక్టర్ ప్రసాద్ కందూరి విజయవాడ. ప్రథమ బహుమతి పొందారు డాక్టర్ ప్రసాద్ కందూరి. సార్ మెమెంట్ గురించి చెప్పండి. ద్వితీయ బహుమతి ఏ ఊరు వెళ్ళాలి ఏ రీతి బతకాలి. సార్ మెమెంట్ బొకే కింద పెట్టు. ఓకే. అమ్మ బాబు పత్రికల అభిమాని సీనియర్ సిటిజన్ శ్రీ కె గోపాలరావు గారు ప్రశంసించాల్సిందిగా కోరుతున్నాను. అతిథ మహారాజుకి కూడా సాహిత్యానికి కూడా నా శుభాకాంక్షలు. అందరూ చెప్పారు కాబట్టి నా సబ్జెక్ట్లో వెళ్ళదలుచుకోలేదు. చివరికి వస్తాను. మనందరూ కూడా ఏదో వెనక్కి తీసుకెళ్తున్నాను. ఒక రాజుగారు రోజులు ఉంటే ఒక మునిబ్రహ్ముడు వచ్చి, రాజా ఈ రాజ్యంలో ఆర్థిక ఇబ్బంది ఉంది, అందువలన నేను తపస్సు చేసి ఒక పంచలోహాలతో తయారు చేసిన ఒక తామ్రపత్రాన్ని తయారు చేశాను. దీని మీద వీడక్షరాలు ఉన్నాయి, అదృష్ట సంఖ్యలు కూడా ఉన్నాయి. నువ్వు ఒక్కడే నాతో వస్తే నీకు ఒక గుహ ఉంది, అందులో మణిమాణిక్యాలు ఉన్నాయి, అది నీకు చంద్రుని నేను ఏర్పాటు చేస్తానని చెప్పారు. దానికి మీరు ఎవరు రావాలంటే రాజధానిలోకి వెళ్ళకపోవడం. బాబు అమ్మ పత్రికలో వేరు వేరుగా, అలాగే బొమ్మలో బాబు బొమ్మ వేరు ఏమి, అలాగే సంగీతంలో బాలకృష్ణ ఇలాగ స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇందులో కలుపుకున్న పత్రికలో ఇది కూడా కలుసుకోవడం, లేకపోతే సెపరేట్ ఐడెంటిటీ మెయింటైన్ చేయడానికి ఆయన విద్యుత్ వదిలేస్తున్నాము. పాటలు అలాగే వాళ్ళ విద్యుత్ ఉంటుంది. బాబు ఇలాగ స్టార్టింగ్ వెళ్ళామని నమ్మకం వచ్చాము. ఈ
సందర్భంలో అసలు మాట్లాడడం కూడా యాక్చువల్లీ ఇది వరకు ఆయన ఇదివరకు ప్రవృత్తి ఏంటి బస్ ప్రస్తుత ప్రవృత్తి ప్రోగ్రెస్ ఆయన మైండ్ 5 సంవత్సరాల కోరుకుంటారు. ఎలాంటి వాళ్ళు ఉత్తములు కాశీనాథ్ నాగేశ్వరరావు గారు లాంటి దాకా అక్కడి నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది పత్రికలు నడిపారు. పాప పుణ్యమరసి ఓకినంతగా మంచి మార్గాలు మధ్యముడు పాప భీతియులేక వలసినట్లు బ్రతుకు యమ నియమ రహితుడు అదముండదు మనుజుడలేకను మతిలేక బ్రతికెని అల్పుడవు వాడు అతమానముండు ప్రాణమున్నంత వరకు బ్రతుకు మధ్యముండు శవము అతముడు జీవముండగానే ఉత్తముల వెంకటాలు ఎత్తి కూడా కీర్తి శిఖరాల కాలానికి నిలిచి వారు వెలుగుతుందురు ధ్రువతారదుతూ ప్రతి వ్యక్తి కూడా తమ మార్గంలో ధ్రువతారలుగా నిలిచిపోవడానికి కృషి చేయాలి. తల్లి క్షేత్రం అయితే తండ్రి బీజం ప్రాణప్రదాత తండ్రి. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటారు. తల్లి ప్రేమ ఆప్యాయత, తండ్రి ప్రేమ ఆత్మీయత. తల్లి గుర్తించేది నిజం, తండ్రి నడిపించేది నమ్మకం. కడుపున మోసేది తల్లి, భుజాన మోసేవాడు తండ్రి. నవమోసాలు మోసి కని పాలించి పెంచి తన రక్తాన్నించి ప్రాణం పోసేది తల్లి అయితే చిటికనమే పట్టుకుని బ్రతుకుబాట నేర్పే తన రక్తాన్ని చివటలు చేసి పోషించేవాడు తండ్రి. ఇంతటి బాధ్యతలను తమ సాహితీ సాంస్కృతిక మానపత్రికల ద్వారా మానవ సమాజ వికాసానికి కృషి చేస్తున్న అమ్మ బాబు లీటర్ బాబురాజు గారు మరియు వారి ధర్మపత్ని, త్వరలో చిన్నారి బుడతలు కూడా ముందుంచే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందని అభిషిస్తూ సాహితీ నమస్సులతో వరంగల్ నుంచి చేసిన మానసపుత్రిగా పల్ల మాధవి అదే పేరులో భగవంతుడిని సంబోధించడం అర్థరహితం కాదా? ఇది మనం ఆత్మావలోకనం చేసుకోవాల్సిన ఒక విషయం. అమ్మ అనే పిలుపు ఎంత మధురమైంది. ఈ పిలుపు కోసం యావత్తు స్త్రీ జాతి తప్పిస్తుంది. స్త్రీ తన బిడ్డలేది కాదు, అందరికీ తల్లి. కాకపోతే తల్లి కాదా? యశోద కృష్ణుడి కన్నా మరి తల్లి కాలేదా? జగన్నారాయణ కృష్ణుడు పెద్దవాడైన తర్వాత కూడా దేవుడి ముందు అంతకు ముందులాగే తల ఉంచాడు. యశోద ముందు కూడా శిరస్సు ఉంచి నమస్కరించాడు కదా. యశోద అతన్ని ఆశీర్వదించింది కానీ నమస్కరించలేదు కదా. తల్లి అంత అదృష్టవంతరాలు. ఆ భావనలో ఎంత పరిపూర్ణత ఇవ్వనుంది. అందుకే అమ్మ అంటూ సంబోధించి పరవశం చెందుతాం తల్లి. తల్లి ఆశీర్వాదం పొందిన వాడికి కష్టమంటే ఏంటో తెలియదు. అందుకే అమ్మని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించాలి. మహా భాగ్యవంతుడు కూడా తల్లికి ఏడిపిస్తే తక్షణం తన గృహం నుంచి భాగ్యమంతా తొలగిపోతున్నట్టు గ్రహించాలి. అభినందన పత్రంలో తెలియజేశారు. పల్ల మాధవలత గారు చక్కటి కవితలు రాసి వినిపిస్తూ పాత గారు గారు ఆహ్వానాన్ని మనం ఇక్కడ చేసిన పాత్రికేయులకు, కవులకు, రచయితులకు, కార్టూనిస్టులకు, అభిమానులకు, ఆహ్వానితులకు అందరికీ కూడా ఉన్నాం. ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత ఎడిటర్ రాయటమే కానీ మాట్లాడటం అనేది అంతగా భావన కాదు. ఎందుకంటే వారంతా చెప్పగా విని దాని సారాంశాన్ని నా ఎడిటోరియల్లో ఒక్క పేజీలోనే ప్రతి నెలా అందిస్తారు. ఇలా పత్రిక రాజాగా అనిపించి నేనే రాస్తుంటే చదివేవాడు కూడా నేనే అవుతాను. కనుక కొత్త రచయితులకు, కవయిత్రులకు అందరికీ కూడా మనం అవకాశం ఇస్తున్నాము. కానీ రచన అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టినప్పుడు అట్టబెట్లు కట్టినట్టుగా
4 ఇటుకలు పెరిగితే అపార్ట్మెంట్ అవుతుంది. అందులో వాస్తు కానీ ఈ కళ కానీ మనకు కనిపించట్లేదు కన్స్ట్రక్షన్. అలాగే ఇవాళ కవిత్వం అంటే రకరకాల ప్రక్రియలు వచ్చాయి. వెంకటేశ్వరరావు చెప్పినట్టు 3 లైన్లో రాసేది, 2 పదాల్లో పెట్టేది, అసలు లోపల నుంచి భావం వాడు అనుకున్నది ఊహించుకుని తగ్గిమోడు అదే గుహ రావాలనుకునే రాసిన కవిత్వానికి మరి ఎంతదాకా ఇవ్వాలి అనే విషయాన్ని కూడా కవిత్వం గురించి ఒక వ్యాసం మా పత్రికలో రాశాం. ఎందుకంటే ఎడిటర్గా మీరు రాసినవన్నీ చూడటం, అందులో ఏది ప్రచురించాలో అక్కర్లేదో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైన పని. ఎందుకంటే పాపం కష్టపడి ఇప్పుడు పోస్టల్ రేట్లు కూడా ఎక్కువ. పాపం వాడు పోస్టేజ్ అంటించి మాకు మళ్ళీ రిప్లై పెడుతూ ఇచ్చాక ఓ 10 రూపాయల దాకా ఒక కవిత్రికి ఖర్చు అవుతుంది. అది నేను రెడ్యూస్ చేసేసి బురదాఖలా చేస్తే మరి వాళ్ళు పెట్టుబడికి. కానీ కొందరు పర్సనల్గా పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. రోజు వస్తాయి రచనలు, వాటిని అన్నింటినీ చదవడం ఒక పెద్ద ప్రక్రియ. వీటన్నిటికంటే ముందర రచన చేయాలనే వాళ్ళు ముందర పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. పెద్ద పెద్ద వాళ్ళు రాసినవి కానీ లేకపోతే పదజాలం కూడా. ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే దానికి సరిపడే ఇటుకలు మన దగ్గర ఉండాలి. ఒక 10 ఇటుకలు పెట్టి ఓ సీరియల్ రాస్తాను లేదా ఒక ఇది రాస్తానంటే అది జరిగే పని కాదు. దాంట్లో సృజనాత్మకత ఉండాలి. అది మనం కొత్తగా ఏం చేస్తున్నాం అనేది మనం రచయితలకు తెలియ ఉండాలి. ఎందుకంటే ఇవాళ టీవీలు వచ్చాక, సినిమా పాటలు వచ్చాక ప్రతిదీ కవిత్వమే అయిపోతాం. నీ వెనక ఏమన్నా నా వెనక నువ్వు రాంటే అది కూడా పాట అయిపోయి దానికి కూడా నేషనల్ అవార్డు వచ్చేస్తుంది. రచయితల్ని కవులని తర్వాత కళాకారులని ఒక్కసారి వేదిక మీద వచ్చి ఒక ఫోటోలో అందరం కలిసి ఈ అమ్మా బాబు 2 ఏళ్ల సమిష్టి కృషి. నా ఒక్కడిదే కాదు, నా అసోసియేట్ ఎడిటర్ కానివ్వండి, మాకు ప్రింటింగ్ చేస్తున్న పంజాబ్ ప్రింటర్స్ కానివ్వండి, మాకు డీడీపీ చేస్తున్న నీలకంఠ శాస్త్రి, ఆయన ప్రళయతాళనం చేసినా మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా వీళ్ళందరూ కూడా సహకారంతో ఈ పత్రికలు ముందరకు వస్తాయి. అలాగే మంచి మరి కవర్ పేజీని డిజైన్ చేస్తున్న రాము గారు, వీళ్ళందరినీ ఒక్కసారి వేదిక మీదకి వచ్చి మరి ఒక గ్రూప్ ఫోటో తీసేసుకున్న తర్వాత కార్యక్రమం ముగిద్దాం. నేను పెద్దగా ఉపన్యాసం చెప్పక్కర్లేదు. తర్వాత ఇంకొకటి, అసలు ఈ రోజునే మనం బాలపత్రిక కూడా రిలీజ్ అనేది నా ప్రాసెస్. కానీ కొన్ని సాంకేతికపరమైన కారణాల వల్ల రిలీజ్ చేయలేదు. అది ఉగాదికి రిలీజ్ అవుతుంది. దానికి కూడా మీరు సంపూర్ణంగా డిఫరెంట్గా ఉండాలనే ఒక ధ్యేయం ఉంది. చందమామ, బాలముద్ర ఇవన్నీ కూడా ఏవో వేదాల కథలో, రాజుల కథలో అవే వేసి పరిమితం అవుతున్నాయి. అలా కాకుండా వాయువు అనేది అసలు పునాది. మనిషి ఆలోచన ధోరణ కానీ, శారీరక శక్తి కానీ, సంఘంలో ఎలా ప్రవర్తించాలో తెలియాలంటే తల్లిదండ్రులు బాల్యంలో వాళ్ళకు సమకూర్చిన శారీరక శక్తి కానీ, మానసిక శక్తి కానీ అదే మనిషిని ముందుకు నడిపిస్తుంది. కనుక ఈ ముగ్గురులో కనుక చైతన్యం వచ్చినప్పుడే ఈ సమాజం మారుతుందనే భావంతోనే ఈ ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. దానికి సహకరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మా పత్రికల్లో రాసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి వేదిక మీదకి వస్తే ఒక వీడియో ఫోటో మరి ఒక మామూలు ఫోటో తీసి మళ్ళీ మనం కార్యక్రమాన్ని ముగించవచ్చు. ఒక్కసారి ఇప్పుడు శ్రీమతి గంగాదేవి గారు బాబురావు గారి కొరత మాట్లాడబోతుంది. పద్మ ఆమెని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ విచ్చేసిన ఆహ్వానికులందరికీ నమస్కారం. ఇంత పెద్ద ఇప్పుడు శ్రీమతి గంగాదేవి గారు బాబురావు గారి కొరత మాట్లాడబోతుంది. పద్మ ఆమెని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ విచ్చేసిన ఆహ్వానికులందరికీ నమస్కారం. ఇంత పెద్ద సభలో ఇంతమంది పెద్దలు ఉన్నప్పుడు వాళ్ళ విలువైన సమయాన్ని నేను చెప్పబోయే చిన్న చిన్న విషయాల కోసం వాళ్ళని స్టే చేయడం ఎంతవరకు భావ్యంగా ఉంటుందో నాకు తెలియదు. కానీ మా నాన్నగారు ఇంతమంది సాహసి అని మరొకసారి వారి ముక్తగండంలో చెప్పడంతో ఆనందం ఆపుకోలేక స్పెషల్ పర్మిషన్ తీసుకుని నేను ఈరోజు ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలంటే పూర్తిగా తెలుసుకునే మాట్లాడాలి అనేది వాళ్ళు ఎప్పటికీ తెలియజేసే విషయం. అందుకని ఇప్పుడు మాట్లాడడానికి కొంచెం నేను భయపడుతూ ప్రత్యేకంగా ఆయన పర్మిషన్ తీసుకుని మాట్లాడుతున్నాను. సో ఇక్కడ అందరి మీ ఒకే సభలో చూస్తున్న ఆనందంగా ఉంది. నాకంటే ఆప్యాయత మీరందరూ ఆయన మీద చూపిస్తున్నారు.
ఆయన చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన సూచనలు తెలియజేస్తున్నారు అనేది తెలుస్తుంది. సో ఆయన తరఫున, ఆయనకున్న ఏకైక పుత్రికగా ఆయన కుటుంబం తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే రకమైన అభిమానాన్ని ఆయన పట్ల చూపాలని, సో ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమానికి మీ సహకారాన్ని అందించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. తప్పులేమన్నా ఉంటే మన్నించండి. మంచి మాటకారిగా, మరొక వైపు మంచి పాటకారిగా ఆయన పద్యాలంటే చెవి కోసుకునేవాళ్ళం కాదు. చిన్నతనంలో క్లాస్ రూమ్ లో శ్రీ టింగడి వెంకటకృష్ణారావు గారు ఈరోజు మేము అడగంగానే ఈ సభాధ్యక్షుల స్థానాన్ని అధిరోహించి మమ్మల్ని అందరినీ ఆనందపరిచినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్తూ వారికి ఒక మెమెంటోని బహుకరించవలసిందిగా బాపిరాజు గారిని కోరుతున్నాను. భరతమాత కలలు కన్న భారతదేశం, భరత జాతి కీర్తి పంచ స్వర్ణ ప్రదేశం. భరతమాత కలలు కన్న భారతదేశం, భరత జాతి కీర్తి పంచ స్వర్ణ ప్రదేశం. నిన్ను అన్న తల్లినే కన్న భూమిరా, నీవు నేను అనే భాష మనకు వలదురా. కులమతాల పేరుతో కారు చిచ్చు రగిలించగా, కులమతాల పేరుతో కారు చిచ్చు రగిలించగా, మహనీయుల త్యాగ ఫలం మట్టి కలిసెరా. మనకిచ్చిన స్వరాజ్యం మంట కలిసెరా. భరతావని విలపించే చూడరా, భవ్య చరిత విస్తుపోయే కామరా. భరతమాత కలలు కన్న భారతదేశం, భరత జాతి కీర్తి పంచ స్వర్ణ ప్రదేశం. తెల్లవాడి గుండెపై పౌరుషాగ్ని జ్వాలలు రగిలించిన వీరుడే రామరాజురా. ఎదిరించ తూటాలను ఇంకిలాపు నినాదాల సింగమై పోరాడిన భగత్ సింగురా, చిరస్మరణీయుడురా. భక్తమడిగిన దొరల దోపిడీలపై గర్జించెను వీరపాండ్య కట్ట బ్రహ్మణ. ఆంగ్లేయుల పాలనపై హిందూ
ఫౌజు జై హిందుల పిడికిళ్లతో సమరభేరి మోగించెనురా మన సుభాష్ బోసురా. ఉన్మాదుల గుండెలలో పులికి తాటు కలిగించి, ఉన్మాదుల గుండెలలో ఉలికి పాటు కలిగించి ప్రభంజనమై ధ్వజమెత్తెను ఛత్రపతిరా. మానవతకు ప్రజాపతై నిలిచినాడురా భరతావని అమరవీర పుత్రులే. ఆదర్శం స్వర్ణాంధ్ర భారతకే. భరతమాత కలలు కన్న భారతదేశం, భరత జాతి కీర్తి పంచ స్వర్ణ ప్రదేశం. మట్టి కాదని దేశమంటే మనుషులని ఎలుగెత్తి చాటినాడు గురజాడరా. దుర్భర దారిద్ర్యంతో నిరుద్యోగ నవతరాన్ని మట్టి మనుషులుగా మార్చిన ఘనత చూడరా.